స్తోత్రాలు. ఎంతవరకు నాన్న నీ స్తుతి? పాటలను బట్టి మీ నామం మహిమ తీసుకొచ్చారు, సాక్ష్యం బట్టి నీ నామం మహిమ తీసుకొచ్చారు. వాక్య పరిశ్రమితో నడిపించండి. నిలబడతా సరే నీ చూడుకుని మీరు చెప్పారు నిలబడే మీరు నా ఆత్మ మీలో పెట్టి మాట్లాడుతున్నా తన చెప్పి మాట ప్రకారం నీ దయని కూడా నా శిరస్సు నుంచి అడుక్కొని చూడంగా నీ ఆత్మశక్తులను నీ పాడుకుని నామం మహిమ తీసుకురండి. కుటుంబానికి కావాల్సిన మాట, ఇరువురు వారికి కావాల్సిన మాట, వారికి కావాల్సిన మాటలు మీరే ఏర్పించి మీ నామం మహిమ తీసుకురండి. జరుగుతున్న పనిని బట్టే మనిషికి మహిమ రాకూడదు, మీకు మాత్రమే మహిమ తీసుకురండి. కనపడుతున్న మనిషి మరుగైపోవాలి, మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ కూడా మీరు మాత్రమే కనిపించి మహిమ తీసుకురామని క్రీస్తునామమున నడిపెడుతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా సరే మంచిది. త్వరగా అయ్యగారికి ఇచ్చేద్దాం. త్వరగా ముందరికి వెళ్ళిపోదాం. ఆ మాట చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చాలు. మేము క్రైస్తులు అండి. క్రైస్తత్వంలో చాలా అనుభవాలు ఉన్నాయండి. అంటే ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి, మాకు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి అనుకుంటూ ఆయన సాటు నుండవలసిన వాళ్ళు మనుషుల చాటుకెళ్లే వాళ్ళు చాలా మంది లేకపోలా. క్రైస్తవులుగా బ్రతుకుతున్నా మనం ఏం చేయాలంటే మొదట ఎవరు సాటు కావాలి మనకి? ఆయన సాటుకు నువ్వు వెళితే ఆయన నీడ నీకు ఆశ్రయపురంగా నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా నిలబడే కృపనిచ్చి నడిపిస్తుంది. అవునా? ఎవరు చాటుకెళ్ళాలి ఇప్పుడు మనం? మహోన్నతుని చాటుకెళ్తేనే నీ జీవితానికి క్షేమం, మహోన్నతుని చాటుకెళ్తేనే నీ కుటుంబం నెమ్మది. ఆయన చాటునుంటేనే నువ్వు అనుకున్నట్టుగా సాధించే కృపని నీకు దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎవరు చాటుకెళ్ళాలి ఇప్పుడు మనం? దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు కొంతమంది నీ సాటు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, లోకమంతా ఇది చేసింది, లోకంలో ఉన్న వాళ్ళందరూ వదిలేశారు, నాకు ఉన్న వాళ్ళందరూ తోసేశారు కాబట్టి నీ సాటు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని తీర్మానం చేసేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరాఖరికి తేలిన ఫలితార్థం ఏంటంటే అన్ని విషయాలు స్థిరపడిపోయి, అన్ని విషయాలు బలపడిపోయి, ఇక పర్వాలేదు అబ్బాయి ఏదైనా చేయగలను అనే తమ్ము సత్తా వచ్చిన తర్వాత చల్లగా దేవుని సాటు ఉండవలసిన క్రైస్తవుడు చల్లగా మనుషుల సాటికి వెళ్ళిపోతున్నాడు. ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత పడిపోయిన తర్వాత అమ్మా అయ్యా నువ్వు తప్పితే ఆధారం ఏది లేదయ్యా అనుకునే వాళ్ళు చాలా ఉన్నారు. ఈ రాత్రి మనకి ఎవరి సాటు కావాలి? ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా, అంటే చెడేం జరగదు, మానవలోకంలో బతుకుతున్నాం కాబట్టి, మనుషుల పద్ధతుల మధ్య బతుకుతున్నాం కాబట్టి ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. ఎన్నొచ్చినా ఏమొచ్చినా సరే మనం ఎవరి సాటు ఉంటే మన క్షేమం? ఆయన సాటు ఉంటేనే. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్ళిపోయింది. చదువునమాట. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. హల్లెలూయా. ఏమండి ఈ చదివిచ్చి మాట్లాడుతున్నాడే, ఈయన అనుభవపూర్వకంగా రాసిన మాట ఇది. ఎవరు రాశారు ఈ మాట? దావీదు గారు. అన్నలో 7 ఉన్నారు. రాజుని ఆధారం చేసుకుని రాజు సాటుకి వెళ్ళిపోయి బతికి ఎందుకు పనికిరాను అయిపోయారు. అవునా కదా? ఇప్పుడు ఈయన ఎవరి సాటుకు వచ్చాడంటే దేవుని సాటుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. అందుకు చెప్పాడండి, తమ్ముగా చెప్పాడు, అనుభవపూర్వకంగా అనుభవించి మరి చెప్పాడు. అవునా? అనుభవపూర్వకంగా చెప్పాడు కాబట్టి, అంత పెద్దోడు కాబట్టి అనుభవాలతో చెప్పాడు కాబట్టి వినటం నీకు క్షేమం అంటారు. అవునా కదా? అనుభవాలు చెప్పినప్పుడు వినాలి. అనుభవాలు చెప్పినప్పుడు ఆ మాట నీ జీవితంలో. అవునా కదా? అది హల్లెలూయా. అనుభవపూర్వకంగా దావీదు గారు చెప్పాడు, ఏ సాటును ఆధారం చేసుకున్నా సరే ఉపయోగం లేదు, ఎవరి సాటికైనా సరే నిన్ను తొక్కేస్తారు. కాబట్టి ఆయన సాటే నీ కుటుంబానికి, నీ అవస్థకి, నువ్వు నడుస్తున్నా నీ కుటుంబ వ్యవస్థకి అదే నీకు నెమ్మది. హల్లెలూయా.
మాట చదవండి త్వరగా అదే అధ్యాయంలో వేటకాని ఊరిలో కాదు, కిందకి వెళ్ళి 14 వచ్చిన. ఆయన నన్ను అతడు నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తా. అంటే అతడు నా సాటికి వచ్చాడు కాబట్టి, లోకాన్ని ఆధారం చేసుకోలేదు కాబట్టి, లోకంలో ఉన్నవాళ్ళని ఆధారం చేసుకోలేదు కాబట్టి, నన్ను ప్రేమించాడు కాబట్టి, నా సాటును బతకాలి అనుకున్నాడు కాబట్టి, లోకంలో సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, అది ఏ విషయాల్లో తప్పిస్తాడు? ఇది అది అది మానవులైతే పలాందాన్ని చేయగలుగుతానయ్యా, పలాంద నా వల్ల కాదయ్యా అని చెప్పేవాళ్ళు చెబుతారు. కానీ ఇది లేదు అది లేదు, నువ్వే విషయంలో పడిపోయే పరిస్థితులు ఉన్నా సరే తప్పించగలడు. ఒకవేళ నిలబడుతూ నీకు సాక్షి కాకపోతే దేవుడు నిలబెట్టగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆయన సాటు నుంటే ఇల్లు ఏర్పడతాయి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తా. అతడు నా నామమును ఎరిగినవాడు గనక. ప్రేమించడం అంటే ఏంటి? ఒక మాట త్వరగా ముందుకు 10 నిమిషాలు దగ్గరికి ఇచ్చేద్దాం. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయటమే. ఇప్పుడు ఏమండి, యేసు ప్రభు చాలా ఇష్టం అండి, బాగా ప్రేమ అండి, చాలా ఇష్టం అండి. నోటితో చెప్పేసుకుంటే సరిపోదు, మన క్రియలతో చూపించాలి. హల్లెలూయా. మన చేతలతో చూపించాలి. ప్రేమిస్తున్నామంటే నిజంగా రుజువుగా నెలకొకసారి ఈ ఎంతగా ప్రయాసపడి ప్రార్థన పెట్టుకుని ఖర్చు పెట్టుకున్నాం. ప్రేమిస్తున్నానా కాదా? ప్రేమిస్తున్నానండి. ప్రేమిస్తున్నాడు కాబట్టి అతన్ని నేను ఇది ఆ కొడుకుని పెట్టుకుంటున్నాడు కాబట్టి, ఇంత ఖర్చు పడుతున్నాడు కాబట్టి, అన్ని విషయాల నా మాటలు నెలకొకసారి ప్రజలకి వినిపిస్తున్నాడు కాబట్టి, ఏ విషయమైనా తప్పిస్తా. హల్లెలూయా. తప్పించగలిగిన సమర్థుడు మనకుంటే మనకెందుకు భయం? నేను చెప్పింది కొన్ని విషయాలు కొంచెం అని ఏదైనా తప్పించి పడేస్తాడంతే. కొంచెం బలకెందుకు ఉంది, ఏదైనా తప్పించేస్తాడంతే. మన ధైర్యం ఏంటంటే ఆయనే మన ధైర్యం. హల్లెలూయా. త్వరగా తొందరగా. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. నేను అతనికి కనపరుస్తా. అంటే ఆగండి, అతడు నా నామమును ఎరిగినవాడు గనక, నా నామం విషయమై ఎన్నొచ్చినా సహిస్తున్నాడు గనక, నా నామం విషయమై అనిపించుకోవాల్సి వచ్చినా అనిపించుకుంటున్నాడు గనుక, నా నామం విషయమై ఎవరన్నా ఊసినా సరే ఊపించుకుంటున్నాడు గనక, నేను అతన్ని ఏం చేస్తాను చెప్పలే? కనపరుస్తా. ఇక నేను కనపరచగా ఎవరైనా అడ్డం పెట్టినా సరే ఆగటాలు ఉండవు. ఎవరైనా మనుషులు అడ్డం పెట్టొచ్చు, కానీ నా దేవుడు ఇస్తున్న బహుమానాన్ని అడ్డం పెట్టిన ఆగటాలు ఉండవు. హల్లెలూయా. కారణం అతడు నా నామం విషయమై అన్ని సహిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగని దేవుని అతడు నా నామం ఎరిగినవాడు గనక తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. పరిచదము. చాలు. ఒక్క మాట తర్వాత లాస్ట్లో ఇక్కడికి వచ్చి ఒకటికి వెళ్ళిపోదాం. ఒక మాట లోక సువార్త త్వరగా తెలియదు. ప్రేమించడం అంటే ఏంటి? ఒక్క మాట చూసి ఐగరికి ఇచ్చేద్దాం. లోక సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తెలియదు. త్వరగా 5 నిమిషాలు తొందరగా. జకర్యా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచున్నాయి. మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది. చాలు. ఇతను ఎవరు?
ఇతడికి దేవుడంటే ఇష్టం, దేవుడికి ఇతడంటే ఇష్టం. ఈ పరిస్థితిలో ఇతనికి ఏమీ లోటుగా ఉంది? బిడ్డలు లేని లోటు. ఏమండి, బిడ్డలు లేని లోటు అంటే మామూలు కాదు. ఇక అవకాశాలు లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అవునా? ఇతర పరిస్థితి చూస్తే ముసలితనం, తన భార్య చూస్తే ఇక కనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. వయసు ఉడికిపోయి ఇక అవకాశం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమించటం మాత్రం వెనకంటే ఇలా. హల్లెలూయా. కలిసి వస్తే ఒక భక్తి, కలిసి రాకపోతే మరొక భక్తి. దానంత నీ జాతి నీచం ఇంకోటి లే. ఇప్పుడు ఏం చేయాలంటే కలిసి వచ్చినా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ కలిసి రాకపోయినా సరే 100 కదండి, 100 కదండి. అబక్కు భక్తులు అంటాడండి, ద్రాక్ష తొట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు కాపు కాయకపోయినా సరే, శాలలో పశువులు లేకపోయినా సరే, గొర్రెలు తొట్టులో లేకపోయినా సరే, అంటే ఏమున్నా లేకపోయినా సరే, ఏం పండినా పండకపోయినా సరే, నా రాకబడి వచ్చినా సరే రాకపోయినా సరే, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త యందు, నా దేవుని యందు అది. హల్లెలూయా. మన భక్తి ఎట్లా ఉండాలో తెలుసా? కలిసి వచ్చిన అదే ఉండాలి, కలిసి రాకపోయినా సరే అట్లాగే ఉండాలి. అట్లా ఉండేవాళ్ళు మొదటి కుటుంబం ఈ కుటుంబం. మా ఇంటి ఎదురు ఉన్నప్పుడు అసలు ఏ పూట వండుకునే వాళ్ళు కాదు. అసలు బయట ఇక్కడ వచ్చేది కాదు. బయటకు వచ్చి చేతులు కట్టుకుని వచ్చి అనే భోజనం అయిందా అంటే దేవుని కృప మంచిగా తిన్నావు నాన్న, ఇదే మాట వినేవాడిని. ఆయన మాట, ఆయన తోడు ఏమున్నా లేకపోయినా. అంతే కదండి. ఏమైనా తెచ్చిపెట్టావా అని మారి అందనుకో, అది ఇంకోలా ఉండదు. తెచ్చిందే తినేసి మేరిమి కాడ చక్కగా భార్యాభర్తలు అంత క్షేమంగా ఇంత తిన్నా అంత తిన్నా సంతోషంగా జీవించేవాళ్ళు నేను చూశాను మా ఇంటి ఎదురుగా. హల్లెలూయా. ఆ కారణం ఉన్న వాళ్ళందరూ వ్యక్తులు తీసుకొచ్చి చేతిన పనిచ్చాడు. అంతేకాదు ఒక సాక్ష్యం చెప్పేది, అక్కడ ఉండగా నాకు ఏదైనా ఇల్లు దొరికితే బాగుండు, స్థలం దొరికితే బాగుండని కృప కలిగిన దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆయన కృపను విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఆయన కార్యం చేయగా తిప్పుకొచ్చుకున్నాడు. ఎవడు చెప్పండి? ఆయన కార్యం చేయాలనుకున్నాడు. ఇక ఎవడా పలన్నా ఆగేదిలే. ఇప్పుడు ఏమండి ఈ పిల్లలు ఇవ్వలేడా? కానీ ఆయన శక్తిని చూపించాలి. ఆయన ఏంటో, ఆయన తొమ్మేంటో ఎంత వరకు చూపించాలంటే, ఏమండి పెళ్లి అవ్వగానే పిల్లలు పుడితే అది చెప్పుకోదగ్గ విషయమేమి కాదు. ఏమండి అందరికీ ఆస్తిపరులు ఉన్నారు, వాళ్ళు కారు కొన్నారంటే చెప్పుకోదగ్గ విషయమేమి కాదు. పిల్లలు పుట్టని పరిస్థితిలో పిల్లలు పుట్టమే నా దేవునికి కీర్తి. హల్లెలూయా. ఈడోళ్ళేమో చేతులు పైకి ఎత్తేసాడో ఈ లగలేడు అనుకుంటే లేపి నిలబెడితేనే నా దేవుడికి మహిమ. హల్లెలూయా. అదేంటి దేవుడు చేయాల్సిందే. అందుకుని వయసు ఊడికిపోయేదాకా పిల్లలు లేరు. అయినా సరే ఈయన తప్పాడా? యాచక ధర్మం క్రమంగా జరిగిస్తున్నాడు. నెల కొడుకులు ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే క్రమంగా జరిగిస్తున్నాడు. దాని ఫలం ఖచ్చితంగా అత్యధికంగా దేవుడు అందించును గాక. ఆమేన్. అందిస్తాడు, ఖచ్చితంగా అందిస్తాడు. ఏం చేశాడు? ప్రభు మందిరంలోకి వెళ్ళి యాచక ధర్మం చొప్పున దూపం వేస్తున్నాడు. ఏ దూపం? అక్కడేమో ఆ దూపం వేసాడు, వీళ్ళే దూపం వేయాలి. చెప్పండి అమ్మ, చెప్పరా? ఏమయ్యా చెప్పరా? ప్రార్థన దూపమే. హల్లెలూయా. నీ ప్రార్థనే నీ ఇంటిలోకి దిగి ఖాయం చేసి నడిపించుగాక. ఆయన తెగాలంటే తెగలడు. ఒకవేళ మన పరిస్థితులు బాగోకపోతే, మన విధానం సరి లేకపోతే దిగిన దేవుడు వెళ్ళిపోగలడు. కాబట్టి ఏం చేయాలో తెలుసా?
మీ భార్య భర్తలు పట్టిందేదో పట్టారు, క్రమం పట్టించి పట్టారు, నెలసూతుకుని పెట్టుకున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ ఆయన అందించాలన్నది అందుకుని పొందుకునే కృపదేవుడు ఆమె ఎత్తాడు కూడా. యాచక ధర్మం చొప్పున తోపుమేత్తకి వెళ్ళాడు. తోపుమేత్త మనసు ఉంది కదా, పిల్లలు లేరని ఏమన్నా అసలు ఆ విధానం చూపించాడు. అక్కడ పిల్లలు లేరు అనే మనసు చూపించాల. ఏముందండి, ఎంత బతికానో వారసుడు లేడేమి లేడు, నా భార్య పరుగు, నా భార్య నేను నాది అనుకునే మనస్తత్వం ఎక్కడ చూపించాడు? ఎంతకాలం చూపించాలా? తను చేసేది తను చేస్తున్నాడు, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మీరేం చేయాలంటే మీరు పట్టే పట్టు, మీరు పడతాం, మిగతా పని దేవుడు చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ విషయంలో తప్పలా, క్రమం తప్పలా, దోపం వేయటం తప్పలా. దోపం వేసినప్పుడు అనాలోచనగా వేస్తే ఏమవుతుందో తెలుసా? అక్కడికి వెళ్ళోడికి తిరిగి రాదని ఉంది. ఏరో కాకిని తీసుకొచ్చి వేసి కాల్తో పడిపోయిన ఉన్నారు. కానీ మన తోపం ఎంత ఉండాలంటే అనుకున్నది జరగాలి, నువ్వు అనుకున్నది సాధించాలి. దేవుడు ఇవ్వాలనుకునే ఫలం అందించాలంటే నీ తోపం అట్ట ఉండాలి. జకరియా వేసిన తోపం. హల్లెలూయా. ఇంపైన సువాసనతో కూడిన తోపం మీరు వేయాలి. దేవుడే దిగి వస్తాడండి. హల్లెలూయా. కృప కలిగిన దేవుని ఎదుట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉన్నాడు. ఏమి లేకపోయినా సరే, పిల్లలు లేకపోయినా సరే, తన జీవితాన్ని, తన భార్య జీవితాన్ని బాగా కాపాడుకున్నారు. కృప కలిగిన దేవుడు చూసేశాడు. వారి భార్య భర్తలు ఒకవేళ బయట పడిపోయినా సరే వాళ్ళ మనసులో అది లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. ఆ నింద తప్పించాలనుకున్నాడు, ఆ అవమానం తప్పించాలనుకున్నాడు. అనుకునే వాళ్ళు ఉండరా? ఈ అయ్యా జకరియా ఏంటి ఇంత బాగా భక్తి చేస్తున్నాడు, పిల్లలేరు అనుకునే వాళ్ళు లేరా? ఆ నిందలు తప్పించడానికి వచ్చిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. హల్లెలూయా. పౌలు రాజు గారిని అనుకోలేదా? అమ్మో అనుకుంటామేంటండి, రేపు స్థలం కొనేసి సుతుకోవటం పెట్టుకునే రోజు దేవుడు ఆడుకుంటారు అయ్యగారిని నన్ను. అప్పుడు ఏదైనా మాటలు బయటకు వస్తే అనుకోపోతావు ఏంటండి బాబా, అసలు తినేసి తిరిగేసి ఏం పని చేస్తాడు అనుకోలేదండి. చాలా అనుపిచ్చేసాడండి. అనుపిచ్చేసి ఏం చేశాడంటే చల్లగా మింగుడు పడిన పరిస్థితులు కాడ చేదైన అనుభవాలు చాలా ఎదురైన ఆ రోజు వినిపిస్తాడే. ఇక్కడ చల్లగా నోట్లో వేసుకుని మింగే చేసేవాడండి. బయట మాత్రం పెట్టేవాడు కాదండి, ఆయన శక్తి చూపించిన తర్వాత రేపు బయట ఆడతాడు సాక్ష్యంలో. హల్లెలూయా. అంటే కృప కలిగిన దేవుడు చక్ర భక్తిని చూశాడు. ఆయన తోప వేయకుండా చేసింది. ఆయన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. వయసుడికి పోతేనే, ముసలి తరం వస్తేనే నా దేవుడు చేయాలని చేసి చూపిస్తాడు. హల్లెలూయా. 24 వచ్చిన చూసి ముగింపు చేస్తాను. భార్య భర్తలు ఎక్కిపించారు కాబట్టి అనుకున్న సాధించగలుగుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఏమయ్యా దేవుడు చూసి చచ్చిపోవచ్చు. ఏం చేశాడు దేవుడు? అందొక తల్లి. ఏ భార్య అందా లేదా? ఈ వందా ఎవరో నేను మనలేదు ఏమయ్యా జకరీ బాబు, జకరీ గారు ఆవిడందా చెప్పరే అందా? ఉంటే ఉండవు సత్య సత్తు ఇచ్చేది లేదు లేదయ్యా. నీ భక్తి నువ్వు కాపాడుకా, నా భక్తినే కాపాడుకుంటా అన్నట్టుగా మీరేం కాడా భార్య భర్తలు ఏమున్నా లేకపోయినా, ఏ పూటకి చేతులు ఉన్నా లేకపోయినా, ఎంత తిన్నా అంత తిన్నా భార్య భర్తలు ఏకేపించి అడిగారు కాబట్టి, ఏమంటే సంఘంలో ఏకేపించారు కాబట్టి నా దేవుడు కృపను విస్తరింప చేసేస్తాడు. హల్లెలూయా. అదే విధంగా కృప కలిగిన దేవుడు ఏం చేశాడు? ఒక మాట చూసి ఆమె చెప్తున్నావు. త్వరగా 24 తీయాలి. తీయనమ్మ తొందరగా. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో ఆగండి. ఇతను భక్తి వచ్చేసింది, ఇతను తోపం వచ్చేసింది. దేవుడే తోపం ఎత్తి దగ్గరికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. జకరియా నీకు కుమారుడు పుడతాడని చెప్పేశాడు. కుమారుడికి ఏ పేరు పెట్టాలో చెప్పేశాడు, ఏం జరగబోతుందో చెప్పేశాడు. ఏదో కొంచెం అపనమ్మకుతున్నాడు.
నువ్వు నమ్మలేదు కాబట్టి మోగడం అయిపోతావు. అవును. అంటే జీవితాంత కాదు, అది జరిగే వరకు అన్నాడంతే. ఈ రాత్రి ఏం చేయాలో తెలుసా? స్థల విషయంలో కృప చూపాడు, ఇంకా ఏం కృప చూపుతాడో. రుణాలు తీర్చే విషయంలో కృప చూపుతాడు, స్థలం అమ్ముకునే విషయంలో కృప చూపుతాడు. నీ బిడ్డలకి, ఆయన బిడ్డలకి ఏం చేయాలో ఇవ్వగలిగిన సమర్థుడు. ఆ కృప కలిగిన దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు చక్రతో. ఇక్కడ 24 వచ్చిన కాడికి వచ్చేసి చదవండి. ఆ దినములైన పిమ్మట ఆ తిరుమల పిమ్మట అతని భార్య అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానం తొలగించడానికి వచ్చిన ఆయన నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. హల్లెలూయా. నిందలు తొలగించడానికి వచ్చిన ఆయన నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. అనుకున్నదాన్ని అంటే ఇది నా చేత కాదు అనుకుంటే చేతి చూపించడానికి వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో ఆశలు అడుగట్టిపోతే నీ ఆశలు రేకెత్తించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏ కాలంలో ఇస్తానని చెప్పాడో, ఏ సమయం ఇస్తానని చెప్పాడో ఆ సమయంలో ఎలిజబెత్తుని జ్ఞాపకం చేసుకుని గర్భం వచ్చి కుమారుడిచ్చిన నా దేవుడికి తప్పుడు భయపడుతూ హల్లెలూయా. కృప కలిగిన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చాడు. పుట్టినోడు చెట్టోడు తెలుసా? యేసు ప్రభు వారికే బాప్టిజం ఇచ్చే మహానుభావుడు అయ్యాడు. అంతేకాదు ఏలియా గారి ఆత్మను పొందుకుని భూలోకంలో జన్మించిన మహానుభావుడికి జన్మనిచ్చే కృపలు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రపంచానికి ఎదిరించే మహాహీరుడిలాగా ఉండే కృపలు ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు చేస్తున్న భక్తి, తల్లిదండ్రులు చేస్తున్న తోపం, తల్లిదండ్రులు దేవుడికి చేసుకున్న తీర్మానం. అదే విధంగా ఏ తీర్మానం చేసుకున్నారో, ఎలా బ్రతుకుతారు అనుకున్నారు, దేవుడి దగ్గర పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మేరీకి పౌరుల దగ్గరికి ఇచ్చుకుని గాక. ఈ మాటలు ఇచ్చిన పరిశుద్ధాత్ముడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఇచ్చిన దేవదేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిమలను పెట్టి ఆత్మ సహాయం చేసి పెట్టండి. సోదరుని బాబు కుటుంబాలు తెచ్చి ఎత్తి పట్టుకున్నాను. క్రీస్తు నామమున వేడుచున్నాను తండ్రి.